నువ్వన్నది నిజమే సకల. ఎక్కడికో వెళ్తుంది. అదెవ్వరికీ తెలియకూడదని జాగ్రత్త పడుతోంది. వీటిని దొంగ వేషాలంటారత్తయ్య. మనం చేసేది కూడా అలాంటి పనే కదా సకల. దొంగల్లా దాక్కుని మరీ చూస్తున్నాం. పల్లవి, ఎక్కడికి వెళ్తున్నావు? మీకెందుకు నాన్న ఎక్కడికి వెళ్తే? అవన్నీ మీకు తెలియాలా ఏంటి? ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలని కార్తిక్ చెప్పాడు కదా. ఈ ఇంటికి ఒక పద్ధతి ఉంది. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పుడు వస్తాం అని చెప్పి వెళ్తారు. మాకెటు మర్యాద ఇవ్వవు. కనీసం ఇంటి పెద్దకైనా మర్యాద ఇస్తావా? అది కూడా వద్దనుకుంటున్నావా? సకల, ఇంటి కోడల్ని అడిగినట్టు అలా అడుగుతున్నావేంటి? తను కోడల రూపంలో ఉన్న ఈ ఇంటికి ఏమీ కాని వ్యక్తి. అనవసరమైన డిస్కషన్ పెట్టద్దు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇంటి పెద్ద కూడా సిగ్నల్ ఇచ్చింది. ఇంక నువ్వెవరికి ఏమీ చెప్పక్కర్లేదు. భయపడి దొంగలా నటించక్కర్లేదు. వెళ్ళు. ఎక్కడికో వెళ్తున్నావు కదా, ముఖ్యమైన పని కోసం వెళ్ళు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదక్క. చిన్న చిన్న విషయాలు కూడా రచ్చ చేస్తున్నావు. చిన్న విషయాలే చాలా పెద్దదై అందరి కొంపలు ముంచొచ్చు కార్తీక్. నాకు ముందు జాగ్రత్త ఎక్కువ. చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా నన్ను. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. నీ భార్యలాగా కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా నటించే అలవాటు నాకు లేదు. అయ్యో వదినా, నా గురించి మీ మధ్య డిస్కషన్స్ వద్దు. మీకు నేను ఎక్కడికి వెళ్ళేది, ఎప్పుడొచ్చేది కావాలి, అంతే కదా. నా మీద మీకు ప్రేమ చాలా ఎక్కువని తెలుసు. నేను స్కూల్కి వెళ్తున్నాను. చాలా వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. ఓకేనా? స్కూల్కి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్తావు కదా. మరి ఇలా ఒంటరిగా వెళ్తున్నావు ఏంటి? ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చావు కార్తీక్. చెప్పు, కార్తీక్ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈరోజు సండే కదా సకల. స్కూల్ ఉండదు కదా. ఏంటి పల్లవి, స్కూల్ లేదు కదా, మరి ఎక్కడికి వెళ్తున్నావు? అంటే అంటే అది ఈరోజు స్టాఫ్ మీటింగ్ అండి. స్టాఫ్ మీటింగ్ అంటే 1-2 గంటలు ఉంటుంది. ఈవినింగ్ దాకా ఉంటుందా మీటింగ్? ఫ్రెండ్ ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది? ఒకవేళ వాడేమైనా బెదిరించాడా? అందుకే వెళ్తుందా? ఫైల్ కూడా వాడి దగ్గర లేదు కదా. పాపం ఫ్రెండ్ ఏదో ఇదైనట్టుందే. ఏంటి పల్లవి,
స్కూల్కి అన్నావు, సండే స్కూల్ లేదు, స్టాఫ్ మీటింగ్ అన్నావు. ఈవినింగ్ దాకా ఉందా అంటే రిప్లై లేదు. ఏమైంది? ఏం జరుగుతుంది? ఎనీ ప్రాబ్లం? ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో డిస్కస్ చేయి. అయ్యో, నాకేం ప్రాబ్లం లేదండి. నిజంగానే స్టాఫ్ మీటింగ్. మీకు అంత డౌట్ ఉంటే మాధవి టీచర్కి కాల్ చేయండి. డౌట్ ఏం లేదు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు లేదు. నానా, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఆ మాధవి టీచర్ నంబర్ చెప్పు, నేనే కాల్ చేస్తాను. చెప్పు, ఎందుకలా సైలెంట్గా ఉంటావు? అది 9 8 4 బ్యాడ్ పోలీస్. నిన్న స్కూల్లో టీచర్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇవాళ స్టాఫ్ అందరికి మీటింగ్ ఉందని, వచ్చే వారం జరగబోయే ఎగ్జామ్స్ కోసం ఏదో డిస్కస్ చేయాలని అనుకుంటుంటే విన్నాను. హలో, పిల్లికి ఎలుక సాక్ష్యమా? నువ్వు ఆగు. నువ్వు నంబర్ చెప్పు. సకల, స్వీటీ చెప్పిందంటే అది 100% నిజమే. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. అమ్మా, ప్రతిదీ నువ్వు గుడ్డిగా నమ్మకు. అక్క, అదే నేను చెప్తున్నాను. ప్రతిదీ బ్యాడ్గా అనుకుని అందరిని ఇబ్బంది పెట్టుకో. నాకు తెలిసి నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి డాక్టర్కి చూపించుకో. పల్లవి, రా వెళదాం. నేను అటువైపు వెళ్తున్నాను, నేను డ్రాప్ చేసి వెళ్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? నేను వెళ్ళిపోతాను. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. పర్లేదు, వెళ్ళే దారే కదా, రా వెళదాం. ఏమైంది ఫ్రెండు? ఏమైనా ప్రాబ్లమా? ఏమీ లేదు, నువ్వు కూల్గా ఉండు. రా పల్లవి. పదండి. పల్లవి, రా వెళదాం. సకల, ఇప్పుడేం జరుగుతుందంటావు? కార్తీక్కి దొరికిపోతుందా? అందుకే మరి నిన్ను బ్రెయిన్లెస్ అనేది. ఇంతమందిని మేనేజ్ చేసింది కార్తీక్ ఒకరిని మేనేజ్ చేయలేదా? అది ఖచ్చితంగా కార్తీక్ని బురుడి కొట్టించి అది వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళే తీరుతుంది. ఎక్కడికి వెళ్తుంది సకల? ఆ పల్లవి మావయ్య ఎవరితోనో గూడుపుటని చేస్తుంది. అవునా? ఖచ్చితంగా అది ఫోన్లో మాట్లాడిన వాడినే కలవడానికి వెళ్తుంది. దాంట్లో డౌటే లేదు. నువ్వు పంచే మావయ్య. చెప్పు సకల, ఇట్టే చేసేస్తా. నువ్వు ఆ కార్ని ఫాలో అవ్వు. ఆ పల్లవి ఎక్కడికి వెళ్తుందో, ఎవరెవరిని కలుస్తుందో అన్నీ తెలుసుకో. సరే సకల, ఈ సీక్రెట్ ఆపరేషన్లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈ దెబ్బతో ఆ పల్లవి పీడ శాశ్వతంగా వదిలిపోతుంది. త్వరగా వెళ్ళు మావయ్య. మావయ్య మావయ్య, ఒక్క నిమిషం.
నాకు అది ప్రూఫ్స్తో సహా డీటెయిల్గా కావాలి. ఫోన్లో వీడియో తీ. అలాగే సకల. వెళ్ళు. డన్. టైం అయిపోతుంది. లేట్ అయితే వాడు ఏం చేస్తాడో ఏంటో. ఇప్పుడు కార్తీక్ గారిని ఎలా డైవర్ట్ చేయాలి? రాధిక. రాధిక? సారీ, రుక్మిణి అనుబోయి రాధిక అన్నాను. అయినా ఎంత ఓపిక మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? దేని గురించి మాట్లాడుతున్నారు? జాబ్ చేసేవాళ్ళు ఒక్కరోజైనా హాలిడే దొరికితే బాగుండని వారమంతా ఆలోచిస్తారు. అలాంటిది మీరు సండే కూడా స్కూల్కి వెళ్తున్నారు. మీరు చాలా గ్రేట్. నేను మిమ్మల్ని పొగిడానండి, కాస్త రెస్పాండ్ అవ్వండి. మనసులో ధైర్యం ఉన్న వాళ్ళకి తిట్లు కూడా ఆశీర్వాదాల్లా అనిపిస్తాయి. ధైర్యం లేని వాళ్ళకి పొగడతలైనా పొడిచే కత్తుల్లా కనిపిస్తాయి. ఇంతకీ మీరు ధైర్యంగా ఉన్నారా, భయంగా ఉన్నారా? ఏంటండి, ఏదైనా సమస్య? ఉదయం నుంచి ఏదో కంగారుగా కనిపిస్తున్నారు. అబ్బే, అలాంటిదేం లేదండి. నేను నార్మల్గానే ఉన్నాను. ఏం లేకపోతే ఓకే. ఏదైనా సమస్య ఉంటే మీలో మీరే సఫర్ అవ్వకుండా ధైర్యంగా నాతో చెప్పండి. సార్ చెప్పండి. వచ్చేస్తున్నాను సార్, త్వరగానే వచ్చేస్తాను. ఓకే. ఎవరండి? ఎస్పీ గారు ఏదో వర్క్ పని మీద అర్జెంటుగా రమ్మంటున్నారు. అలాగా, అయితే మీరు వెళ్ళిరండి. స్కూల్ పక్కనే కదా, నేను ఆటోలో వెళ్ళిపోతాను. పర్లేదు, ఇక్కడి దాకా వచ్చాను కదా, స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. కార్తీక్ గారు, ఫస్ట్ డ్యూటీ, ఆ తర్వాత ఫ్యామిలీ అంటారు. నా కోసం డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తారా? అక్కడ మీరు లేకపోతే పనవ్వదు. ఇక్కడ మీరు డ్రాప్ చేయకపోయినా నేను వెళ్ళగలను. సరే, బాయ్ అండి. ఇదేంటి, స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ ఆపాడేంటి? జాగ్రత్త. ఆటో రోడ్ నెంబర్ 12కి వస్తారా? ఎక్కండి. స్కూల్ రైట్ సైడ్లో కదా ఉంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుందేంటి? ఇదేదో తేడా వ్యవహారంలా ఉంది. పల్లవి ఈ డెకరేషన్ చూస్తే ఫ్లాట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు హనీమూన్కి ఒప్పుకుంటుంది. డార్లింగ్, ఇక్కడ నాతో గడిపే ఈ కొన్ని గంటలు ఈ హనీమూన్ ఎక్స్పీరియన్స్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాను. త్వరగా వచ్చే స్వీట్ హార్ట్. నా డార్లింగ్ వచ్చేసినట్టుంది. అంటే ప్రకృతి కూడా నాకు సహకరిస్తోంది. వస్తున్నా డార్లింగ్, ఐఎమ్ కమింగ్.
ఏంటి సార్ ఇది? ఏయ్, ఎవరు నువ్వు? హౌస్ కీపింగ్ సార్. రూమ్ అంతా క్లీన్ అండ్ నీట్గా ఉంది, ఏం అక్కర్లేదు, వెళ్ళు. ఏయ్, మళ్ళీ రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు, అండర్స్టాండ్? ఓకే సార్. పల్లవి వచ్చాక డోర్కి డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టాలి, లేదంటే ఇద్దరికి మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఇంతకీ నా డార్లింగ్ ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కోవాలి. ఈరోజు ఆ మదన్ గాడితో అటో ఇటో తేల్చుకోవాలి. పల్లవి వెళ్లాల్సిన స్కూల్ రూటు ఇటు కదా, ఇటు వెళ్తుందేంటి? అయితే సకల చెప్పింది కరెక్ట్. అన్నా, మీరు ముందు చూసి డ్రైవ్ చేయండి. ఎక్కడి దాకా వచ్చావంటే అంత కోపం అయితే ఎలా డియర్? వస్తున్నాను కదా, ఎందుకు ఇలా ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నా మాటల్లో నీకు విసుగు కనిపిస్తుంది కానీ నీకోసం నేను పడుతున్న తపన నీకు అర్థం కాదు. నో నో నో, కట్ చేయొద్దు. అసలు ఈ ప్రేమ పూజారని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో. చూడు, వ్యసన పరుని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చొచ్చు, నీలాంటి కామాంధుణ్ణి ఎవరు మార్చలేరు. నువ్వు దక్కుతున్నప్పుడు ఇలాంటి తిట్లన్నీ నేను లెక్క చేయను. నీ లెక్క దేవుడే సరిచేస్తాడు, అనుభవించి తీరుతావు. నీలాంటి బ్యూటీని సొంతం చేసుకున్నాక నేను చచ్చిపోయినా నో రిగ్రెట్స్. ఇవన్నీ ఎందుకులే గాని ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చావు? ఇక్కడ ఆపండి. ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ, బూర్కా చూపించండి. అది కూడా ఇవ్వండి. భయ్యా, ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా, తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అదే భయ్యా, కొంచెం హైట్ గా ఉంది కదా. మిస్ అయిపోయింది.
అమ్మ పల్లవి బురకా వేసుకొని తప్పించుకోవాలనుకుంటావా చెప్తాను.